రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వార్డుల్లో గెలిచి కౌన్సిలర్గా ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి మున్సిపాలిటీల్లో పనులు జరగాల్సింది ఎవరివి? అధికార పార్టీ నేతలవి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలలో మాత్రం సీన్ రివర్స్. అక్కడ చక్రం తిప్పుతున్నది అధికార పార్టీ కాదు, కుర్చీల్లో కూర్చున్న అధికారులు. గద్దెనెక్కిన ప్రభుత్వానికి సలాం కొట్టాల్సిన అధికారులే ఏకంగా అధికార పార్టీ నేతలకే ఎర్రనీళ్లు చూపిస్తున్నారు. హస్తం పార్టీ కౌన్సిలర్లు ఏదైనా పని చెబితే చాలు, సార్ ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దామంటూ నెలల తరబడి తిప్పుకుంటున్న అధికారులు. అదే ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు చెబితే మాత్రం ఆగమేఘాల మీద క్షణాల్లో పనులు పూర్తి చేస్తున్నారు. అసలు వేములవాడలో ఏం జరుగుతుంది? అధికారుల గుండెల్లో ప్రతిపక్షాలపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది? అధికార పార్టీలో ఉండటమే తాము చేసిన పెద్ద తప్ప అంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఈ మున్సిపల్ మాఫియా వెనక ఉన్న అసలు గుట్టేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం. కానీ ఆ మున్సిపాలిటీలో మాత్రం అధికారుల పాపాలు పండిపోతున్నాయి. మొత్తం 28 వార్డుల పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం గెలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. తమ వార్డుల్లో చిన్న పని కోసం అధికారుల చుట్టూ తిరిగితే చెప్పులరుగుతున్నాయి తప్ప పనులు మాత్రం కావడం లేదు. రాష్ట్రంలో అధికారంలో తాము ఉన్నప్పటికీ ఏ అధికారి తమ మాట వినడం లేదని, వారాలు నెలలు గడిచినా ఒక చిన్న ఫైల్ కూడా కదలడం లేదని అధికార హస్తం నేతలు తమ అనుచరుల దగ్గర గొల్లుమంటున్నారు. విచిత్రం ఏంటంటే అదే ఆఫీస్లో అదే అధికారుల దగ్గరకు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు వెడితే మాత్రం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది. వారు చెప్పిన పనులు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. తమకు నయ్యంటూ ప్రతిపక్షాలకు జై కొడుతున్న ఈ అధికారుల వింత ధోరణి వెనుక ఉన్న చీకటి ఒప్పందాలేంటి? పర్సంటేజీల మత్తులో పడి అధికారులు ప్రతిపక్షాలకు అమ్ముడుపోయాయా అన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార నిర్లక్ష్యం ఏదో ఒక విభాగానికి పరిమితం కాలేదు. మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ ఇలా ప్రతి ప్రధాన విభాగంలో అధికారులు ఎవరికి నచ్చిన రీతిలో వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. ఓవైపు వర్షాకాలం, వార్డుల్లో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయి కంపు కొడుతుంది. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి ప్రాణాలు తీసేలా తయారయ్యాయి. కనీసం జేసీబీ, ట్రాక్టర్లను పంపండయ్యా మొర్రో అని కౌన్సిలర్లు మొరపెట్టుకుంటున్నా ఆ శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారుల చెవికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇక టౌన్ ప్లానింగ్ విభాగం తీరైతే మరీ దారుణం. వార్డుల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటిని అడ్డుకోవాలని, చట్టబద్ధమైన వాటికి అనుమతులు ఇవ్వాలని కౌన్సిలర్లు కోరుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి కనీస స్పందన కరువైంది. అంటే అక్రమ నిర్మాణదారులతో అధికారులు కుమ్మక్కయ్యారా? ప్రతిపక్ష నేతల అండదండలతో పర్సంటేజీలు దండుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు వేములవాడను నాశనం చేస్తున్నారా? శివారు వార్డు కౌన్సిలర్ల ఆరోపణలు ఇప్పుడు మున్సిపాలిటీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చూశారుగా అధికారుల నిర్వాకం. సాక్షాత్తు అధికార పార్టీ కౌన్సిలర్లే నడి రోడ్డుపై నిలబడి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. కౌన్సిలర్లకు వాల్యూ ఇవ్వటం లేదంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఏకంగా మున్సిపల్ బాస్, ఏకంగా చైర్మన్కే అధికారులు బిస్కెట్ వేస్తున్నారు. అధికారుల తీరుతో విసిగెత్తిపోయిన అధికార పార్టీ కౌన్సిలర్లు చివరకు మున్సిపల్ చైర్మన్కు తమ గూడు వెళ్లబోసుకున్నారు. కౌన్సిలర్లంతా ఒకేసారి ఫిర్యాదు చేయడంతో వేములవాడ మున్సిపల్ పంచాయతీ కాస్త చైర్మన్ ఛాంబర్కు చేరింది. అయితే చైర్మన్ కూడా అచ్చం కౌన్సిలర్ల బాటలోనే ఉండటం అధికారుల గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తుంది. నాకు తెలియకుండానే అధికారులు వార్డుల్లో పనులు చక్కబెడుతున్నారు. ప్రతిపక్షాల మాటలకే ప్రాధాన్యం ఇస్తూ మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తున్నారు అని చైర్మన్ సైతం కౌన్సిలర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు కౌన్సిలర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సమస్యల తీవ్రతను బట్టి తక్షణమే పెండింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ చైర్మన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. అసలు సినిమా ముందుంది. అధికారుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న నాయకులపై, వారికి సహకరిస్తున్న ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్న అధికారులపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చైర్మన్ సిద్ధమవుతున్నారు. ఈ దెబ్బతో మున్సిపల్ అధికారుల అవినీతి బండారం బట్టబయలు కావటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారినా, పాలకుల రాతలు మారినా
తాము మాత్రం ప్రతిపక్షాలకే సలాం కొడతాం, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతాం అంటున్న అధికారుల ఆటలు ఇక సాగలేవు. చైర్మన్ రంగంలోకి దిగటంతో అవినీతి అధికారుల భరతం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలలో జరిగిన చీకటి ఒప్పందాలపై చట్టపరమైన కొరడా జులిపిస్తే ఎంతమంది అధికారుల ఉద్యోగాలు ఊడతాయో, ఎంతమంది ప్రతిపక్ష నేతల బండారం బయటపడుతుందో వేచి చూడాలి.